తులాభారం పూర్తవ్వగానే రోజా ఒక దగ్గర కూర్చొని ఉంటుంది. అప్పుడు చామంతి రోజా దగ్గరికి వస్తుంది. చామంతి తులాభారంలో వేసిన చామంతి పువ్వుని పట్టుకొని రోజా చూస్తూ ఉంటుంది. ఇక తను అక్కడికి వచ్చిన తర్వాత, ఇందాక నేను ఈ ఇంటి కోడలుగా అవ్వడానికి ఇదంతా చేస్తూ ఉంటే వద్దక్క అంటూ నన్ను ఆపడానికి ప్రయత్నించావు. చివరకు ఈ తులాభారంలో రమాదేవికి హెల్ప్ చేసి చివర్లో వచ్చి చామంతి పువ్వుని వేసి నువ్వే రామాదేవితో పాటు ఇండైరెక్ట్గా నన్ను కూడా గెలిపించావు అని చెప్పి అంటూ ఉంటే, నేను నిన్ను గెలిపించడానికి ఇదంతా చేయలేదక్క. అమ్మగారు ఓడిపోకూడదని ఆవిడ ఉప్పు తిన్న విశ్వాసంతో ఇదంతా చేశాను. ఏదో భగవంతుడి దయ వల్ల చివర్లో వచ్చి చామంతి పువ్వు వేయడం వల్ల అది తూగింది అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. దాంతో రోజా, ఓ నువ్వు చామంతి పువ్వు వేయడం వల్లే నేను తూగానని నువ్వు అనుకుంటున్నావన్నమాట. తూగని బంగారాన్ని బీర్వాలో దాచుకుని ఈ చామంతి పువ్వుని మాత్రం పక్కన విసిరేసి వెళ్ళిపోయారు. ఈ చామంతి పువ్వు విలువ అది నువ్వు ఒక్కటే అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. ఎందుకక్క నీకు ఇంత స్వార్థం? ఇప్పటికైనా నేను చెప్పేది విను. ఇది ఇంతటితో ఆపేసే. నువ్వు చేసిన పని వల్ల అమ్మగారి మెడలో, చంద్రిక అమ్మ మెడలో ఉన్న తాళిని కూడా తీయాల్సి వచ్చింది. ఇప్పటికైనా ఇదంతా ఆపేసి అని చెప్పి అంటూ ఉంటే, చూడు, నేను అనుకున్నది సాధించే వరకు నేను ఏది కూడా ఆపను. ఒకవేళ అడ్డొస్తే నీ ప్రాణాలు తీయడానికి కూడా నేను వెనకాడను అంటూ రోజా చామంతికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాంతో చామంతి దేవుడికి దండం పెట్టుకుంటూ, స్వామి, మా అక్క తెలుసో తెలియకో తనంతటా తానే ప్రమాదంలో పడుతుంది. దయచేసి మా అక్కను నువ్వే కాపాడాలి అని చెప్పి చామంతి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. మరోపక్క రమాదేవి, అరుణ్, హర్ష వీళ్ళందరూ కూడా హాల్లో ఉంటారు. అప్పుడు రోజా అటువైపుగా వస్తూ ఉంటే, రా రోజా, ఈ రోజు నుండి నువ్వు నాకు కాబోయే కోడలివి. ఇప్పుడే నేను పంతులు గారిని ఇంటికి పిలిపిస్తున్నాను. అరుణ్కి నీకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎంగేజ్మెంట్ చేయాలనుకుంటున్నాను. నిన్ను నా ఇంటి కోడల్ని చేసేసుకుంటే ఆ రాజమణిహారం అంత త్వరగా నా చేతికి చిక్కుతుంది అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. తులాభారం పూర్తయింది కాబట్టి ఇప్పుడు అందరం కలిసి ఆనందంగా విందు భోజనం చేద్దామని చెప్పి రమాదేవి అలా రోజాని తీసుకెళ్ళి స్వయంగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి తనే వడ్డిస్తూ ఉంటుంది. ఇక అలా రమాదేవి రోజాకి వడ్డిస్తూ ఉండడంతో అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. అయ్యో మేడం, మీరు నాకు వడ్డించడం ఏంటి అని చెప్పి రోజా అంటూ ఉంటే, నువ్వు నాకు కాబోయే కోడలివి, పైగా రాజా వంశస్థురాలివి. ఇటువంటి విందు భోజనం నీకు కొత్తేమీ కాదు, నాకు తెలుసు. కానీ నా చేతులతో వడ్డిస్తే నాకు అదొక ఆనందం అని చెప్పి రమాదేవి రోజా మీద మణిహారం కోసం అటువంటి ప్రేమను చూపిస్తూ ఉంటే అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. కేవలం రోజా ఒక్కదానికి మాత్రమే వడ్డించిన రమాదేవి కనీసం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న తన భర్త హర్షకు కూడా వడ్డించకుండా, చంద్రిక, మిగతా వాళ్ళకు కూడా వడ్డించు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. దాంతో చంద్రిక వణికిపోతూ వచ్చి హర్షకు, అరుణ్కి, మిగతా వాళ్ళందరికీ కూడా వడ్డిస్తూ ఉంటుంది. ఇక హర్ష చంద్రికను చూసి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. చంద్రిక, రామాదేవి ఎంతసేపు డబ్బు వెనక పరిగెత్తడం తప్ప ఈ మొగుడి ఆకలిని ఎప్పుడూ కూడా అర్థం చేసుకోలేదు. కానీ నువ్వు మాత్రం ఎన్నోసార్లు అలసిపోయి ఇంటికి వచ్చిన నాకు ప్రేమగా వడ్డించి అన్నం పెట్టావు. అటువంటి నీకు నేను ఏమీ చేయలేకపోతున్నాను అని చెప్పి తనలో తాను ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. తర్వాత రమాదేవి చామంతిని పిలిచి, నువ్వు కూడా అందరికీ వడ్డించు అని చెప్పి అంటూ ఉంటే, అలాగే అమ్మ అంటూ అలా చామంతి అందరికీ కూడా వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడు రోజా కావాలనే సాంబార్ వేయంటూ చామంతిని అడుగుతూ, ఇక అలా చామంతి సాంబార్ వడ్డిస్తూ ఉంటే అప్పుడు తన చెయ్యి కాలినట్టుగా నటిస్తూ, అబ్బా
వేడి వేడి సాంబార్ చేతి మీద పోసావు అని చెప్పి అలా తన చెయ్యి కాలినట్టుగా రోజా కావాలని చామంతిని ఇరికిస్తుంది. దాంతో రమాదేవి చామంతి చెంప పగలగొడుతూ, చూసుకో అక్కర్లేదా, నీ వల్ల నా కోడలి చెయ్యి కాలింది, ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వడ్డించు అని చెప్పి అంటూ ఉంటే, అలాగే అమ్మ అంటూ ఇక అలా చామంతి ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న ప్రేమ్కి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఇక అలా చామంతి అందరూ భోజనం చేసిన తర్వాత అవన్నీ కూడా క్లీన్ చేసి లోపల సర్దేసి అక్కడి నుండి బయటకు వచ్చి కూర్చొని బాధపడుతూ ఉంటుంది. బాధపడుతున్న చామంతి దగ్గరికి ప్రేమ వస్తాడు. ఏంటి చామంతి, నువ్వు అమ్మగారి కోసం ఎంత చేశావో, ఎంతో భక్తితో చామంతి పువ్వు తీసుకొచ్చి కాటాలో వేయగానే అది తూగింది. అప్పుడు మేడం చాలా సంతోషపడ్డారు. కానీ అవేవి ఆలోచించకుండా ఇప్పుడు ఆ రోజు చెప్పిన మాటలు విని మేడం నీ మీద చెయ్యి కూడా చేసుకున్నారు. నీకు బాధ అనిపించట్లేదా చామ అని చెప్పి అంటూ ఉంటే, లేదు డ్రైవర్ బాబు, నాకు ఎటువంటి బాధ అనిపించడం లేదు. నేను అమ్మగారి దగ్గర పనిచేస్తున్నాను. అటువంటి ఆవిడకు నన్ను తిట్టే హక్కు, కొట్టే హక్కు కూడా ఉంది అని చెప్పి చామంతి చూసుకోకుండా చేతి మీద సాంబార్ వేయడం నాదే తప్పు కదా డ్రైవర్ బాబు అని చెప్పి చామంతి అంటూ ఉంటే, అప్పుడు ప్రేమ్ మరి ఇంత మంచితనం పనికిరాదు చామ్, ఇలా అయితే నువ్వు ఎలా బతుకుతావు? అసలు నువ్వు రోజా చేతి మీద సాంబారే వేయలేదు. ఆ రోజాకు మొదటి నుండి ఎందుకో నువ్వంటే అసలు ఇష్టం లేదు. నిన్ను ఇరికించడానికి, మేడంతో కొట్టించడానికి అలా చేసింది అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. సరేలే డ్రైవర్ బాబు, ఎలా జరిగితే ఏంటి, ఇక ఆ విషయాన్ని వదిలేయండి అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. మీరు భోజనం చేయలేదు కదా, రండి భోజనం చేద్దరు కానీ అని చెప్పి అంటూ ఉంటే, నేను వస్తాను, నువ్వు వెళ్ళని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక తర్వాత ప్రేమ్కి హాస్పిటల్ నుండి ఫోన్ వస్తుంది. మీరు కట్టిన బిల్లో 1 lakh తక్కువ అయ్యాయి. పేషెంట్కి ఆపరేషన్ చేయాలంటే మీరు ఇంకా 1 lakh కడితేనే జరుగుతుందని చెప్పి హాస్పిటల్ వాళ్ళు ప్రేమ్కి చెప్పడంతో ఇక ప్రేమ్ ఆ 1,00,000 రూపాయలు ఎలా తీసుకురావాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక భోజనానికి పిలిచినప్పటికీ ప్రేమ్ ఇంకా రాకపోవడంతో అప్పుడు చామ్ తిరిగి బయటకు వస్తుంది. ఏంటి డ్రైవర్ బాబు, ఇంకా భోజనానికి రాలేదేంటి, ఎందుకు అలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే, హాస్పిటల్ ఒక పెద్ద ఆయన్ని చేర్పించానని చెప్పాను కదా, ఆయన హాస్పిటల్ బిల్కి 1,00,000 రూపాయలు తక్కువ అయ్యాయి. ఆ 1,00,000 ఎక్కడి నుండి తీసుకురావాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆ 1,00,000 లేకపోతే ఆ పెద్దయిన ప్రాణాలు నిలబడవు. నా చేతకానితనానికి ఆయన ప్రాణాలు ఎక్కడ నిలబడవు అని చాలా భయంగా ఉంది అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే, అప్పుడు చామంతి మంచి వాళ్లకు ఆ దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో సహాయం చేస్తారు డ్రైవర్ బాబు. అసలు ఎటువంటి సంబంధం లేని ఆ వ్యక్తి కోసం మీరు ఇప్పటికే 5 లక్షలు ఖర్చు పెట్టారు, ఇంకా 1,00,000 రూపాయల కోసం ఆలోచిస్తున్నారు. ఆ 1,00,000 నేను తీసుకువస్తాను, మీరు భోజనం చేతురు కానీ రండి అంటూ అలా ప్రేమ్ని లోపలికి తీసుకువెళ్ళి చామంతి భోజనం వడ్డిస్తుంది. ఆ తర్వాత చామ్ తన గదిలోకి వెళ్ళి చిన్నప్పుడు రాజుగారు తనకి పుట్టినరోజు నాడు బహుమతిగా ఇచ్చిన చైన్ని చూసి, మీరు చనిపోయిన తర్వాత మీకు గుర్తుగా ఈ బంగారు గొలుసుని నా దగ్గరే దాచుకుందాం అనుకున్నాను, కానీ ఇప్పుడు అవతల ఒక ప్రాణం పోయే పరిస్థితి, ఆయన ప్రాణాలు నిలబెట్టడం కోసం ఈ చైన్ని తాకట్టు పెట్టక తప్పడం లేదు, నన్ను క్షమించండి. ఆయన ప్రాణాలు నిలబడిన తర్వాత నెమ్మదిగా డబ్బులు పోగేసుకొని ఈ గొలుసుని విడిపించుకుంటానని చెప్పి అలా చామంతి ప్రేమ్ భోజనం చేసిన తర్వాత నాతో రా డ్రైవర్ బాబు అని చెప్పి బయటకు తీసుకుని వెళ్తుంది. సేటు దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత ఈ బంగారు గొలుసుని తాకట్టు పెట్టుకొని 1,00,000 రూపాయలు ఇవ్వండి అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటే, అప్పుడు ఆ సేట్ ఆ బంగారాన్ని టెస్ట్ చేసిన తర్వాత అలాగే అమ్మా అని చెప్పి 1,00,000 రూపాయలు చామంతి చేతికి ఇస్తాడు. ఏంటి చామ్ ఇదంతా అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే, ఏం లేదు డ్రైవర్ బాబు, ఆ పెద్దన ప్రాణాలు నిలబడాలంటే 1,00,000 రూపాయలు కావాలన్నావు కదా, అందుకే ఈ గొలుసుని తాకట్టు పెట్టాను. అయినా ఏం పర్వాలేదులే, తాకట్టే కదా, కొద్ది రోజులు అయిన తర్వాత ఏదో ఒక విధంగా ఈ గొలుసుని నేను విడిపిస్తానని చెప్పి ఇంకేం ఆలోచించకుండా ఈ 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి హాస్పిటల్లో కట్టు అని చెప్పి
చామంతి ప్రేమ్ చేతికి ఇస్తూ ఉంటుంది. నువ్వు కూడా నాతో పాటు రా, నీ చేతుల మీదుగా సహాయం అందితే ఆ పెద్దాయనకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. ఇక దాంతో సరే పద డ్రైవర్ బాబు అంటూ చామంతి కూడా ప్రేమతో కలిసి హాస్పిటల్కి వస్తుంది. ఇక వాళ్ళిద్దరూ హాస్పిటల్కి వచ్చిన తర్వాత చామంతిని ఒక దగ్గర కూర్చోమని చెప్పి ప్రేమ్ ఆ డబ్బులు రిసెప్షన్లో కట్టేస్తాడు. ఫీజు కట్టేస్తాం కాబట్టి ఆపరేషన్ మొదలు పెట్టండి అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటే సరే సరే అని చెప్పి వాళ్ళు ఆపరేషన్కి అన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉంటారు. ఇక ఐసీయూ రూమ్లో ఉన్న రామచంద్రయ్యను ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఇక అలా షిఫ్ట్ చేసేటప్పుడు అక్కడే ఉన్న చామంతి కళ్ళ ముందు నుండి రామచంద్రయ్యను స్ట్రెచ్చర్ మీద తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక అలా ఒక్కసారిగా తన తండ్రిని ఆ పరిస్థితుల్లో చూసిన చామంతి నాన్న అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. నాన్న ఏమైంది నాన్న నీకు, ఎందుకు నువ్వు హాస్పిటల్లో ఉన్నావు, ఏమైంది అని చెప్పి అలా చామంతి ఎంతగానో ఏడుస్తూ ఉంటే ప్రేమ్ పరిగెత్తుకుంటూ చామంతి దగ్గరికి వస్తాడు. ఏంటి చామ్ నువ్వు అనేది, ఈయన మీ నాన్నగారా అని చెప్పి అంటూ ఉంటే అవును డ్రైవర్ బాబు, ఈయన మా నాన్నగారే. ఆయన 4-5 రోజులుగా కనిపించడం లేదు, ఏమైపోయారోనని నేను కూడా ఎంతగానో వెతుకుతున్నాను. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. చివరకు ఈయనను ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చూస్తానని అస్సలు అనుకోలేదు అని చెప్పి చామంతి బాధపడుతూ ఉంటే అప్పుడు ప్రేమ్ త్వరగా ఆయనను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళండి అని చెప్పి ఇక అక్కడున్న స్టాఫ్ వాళ్ళకి చెప్తాడు. ఇక వాళ్ళు లోపలికి తీసుకెళ్ళి రామచంద్రయ్యకు ఆపరేషన్ చేస్తూ ఉంటే ఇక చామంతి బయట కూర్చొని రామచంద్రయ్య కోసం ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్ చామంతితో మీ నాన్నగారు ఉండి కూడా ఎందుకు మీరు మేడం వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు చామ్, అసలు నీకు వచ్చిన కష్టం ఏంటి, ఎప్పుడు నువ్వు దేని గురించో చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటావు, అసలు నీ గతం ఏంటి అని చెప్పి ప్రేమ్ చామంతిని అడుగుతూ ఉంటాడు. మరి తన గతం గురించి చామంతి ప్రేమ్కి చెప్తుందా, ప్రేమ్ చామ్కి సహాయం చేయబోతున్నాడా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.